హాయ్, అందరికి నమస్కారం. ఏఎల్ మీడియాకి స్వాగతం. ఈరోజు గత 2 రోజుల నుంచి పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో అట్టహాసంగా జరుగుతున్నటువంటి మన పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో రాష్ట్ర హెచ్జిఎఫ్ 69th గేమ్స్ లో భాగంగా మన ఎమ్మెల్యే మైపాల్ సార్ ఉన్నారు, మైపాల్ రెడ్డి గారు. ఒకసారి సార్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ టోర్నమెంట్ని మన రాష్ట్రంలో ఎక్కడైనా చేయొచ్చు, కానీ మన పటాన్చెరులో మాత్రం ఎందుకు చేస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఇంత పెద్ద టోర్నమెంట్ని ఇక్కడనే కండక్ట్ చేస్తారు కదా సార్, మీరేమైనా చిన్నతనం నుంచి ఏమైనా గేమ్స్ ఆడారా సార్? మీకు ఎందుకు సార్ ఇంత కబడ్డీ ప్లేయర్ సార్? ఇంత మీకు గేమ్స్ ప్రతి చిన్న గేమ్స్ నుంచి ఎంత పెద్ద గేమ్లకైనా స్పాన్సర్షిప్ చేస్తారంట. అసలు గేమ్స్ పైన ఇంత మక్కువ మీకు ఎందుకు సార్? దేనికోసం? అందరికీ నమస్కారం. ఈరోజు ఒక్క నిమిషం ఆపు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్జిఎఫ్ టోర్నమెంటు స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ అనేది పటాన్చెరు నియోజకవర్గంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో తీసుకోవడం జరిగింది. పటాన్చెరులో ఇది ఈ ప్రాంతంలో ఒక మినీ భారతదేశం. ఇండియాకు సంబంధించిన జనం ఇక్కడ ఉన్నారు. మా ప్రాంతంలో తీసుకొని టోర్నమెంట్ నిర్వహించాలి. ఈ ప్రాంత వాసులకు, క్రీడాకారులకు, యువకులకు, యువతులకు అందరికీ ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతోని ఈ టోర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చదువుతో పాటు క్రీడలు జోడిస్తే ఫిజికల్గా, ఫిట్నెస్గా, ఆరోగ్యపరంగా ఉంటారు. ఇది తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ అఫీషియల్ రెఫరీసు, అలాగే అఫీషియల్ అబ్జర్వర్స్ ఉన్నారు. ఆల్ ఇండియా సెలక్షన్ కోసం ఉన్నారు. అండర్ 14, అండర్ 17 వాలీబాల్ అండ్ కబడ్డీ విషయంలో వాళ్ళంతా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సెలక్షన్ చేసి ఇండియా లెవెల్లో ఆడుతూ ఉన్నారు. ఇండియా లెవెల్కి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ స్కూల్ పిల్లలకి ఎటువంటి అవకాశం దొరికినా మంచి లైఫ్ సెటిల్ అవుతుందన్న ఆలోచనతోటి క్రీడారంగానికి పూర్తి స్థాయిలో సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంతకు ముందు కూడా ఈ గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఇది గ్రౌండ్ కూడా బాగాలేనటువంటి సిచ్యువేషన్లో ఉండే సార్. దాన్ని మీరు ఎన్ని రోజులలో బాగా చేస్తారు? ఎటువంటి ఇబ్బందులు జరిగినాయి సార్? ఈ గ్రౌండ్ విషయంలో 25 నుంచి 30 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. చాలా కోర్టు కేసులు ఉండే. ఈ స్థానిక నాయకులు, స్థానిక ప్రజల సహకారాన్ని తీసుకొని ఈ మైదానాన్ని క్రీడారంగానికే వర్తింపజేసేటట్టు, క్రీడాకారులకు, ఈ పటాన్చెరు ప్రజలకు, పటాన్చెరు నియోజక ప్రజలకు వర్తింపజేటట్టు చేసేటట్టు కేసులు గిట్ట గెలవడం జరిగింది. సార్ ఇప్పుడు ఇంకా ముందు ఇట్లాంటి టోర్నమెంట్లు ఇక్కడ ఏమైనా చూడవచ్చా సార్? ముందు ఆల్ ఇండియా ఉమెన్ టోర్నమెంట్ గిట రేపు డిసెంబర్ 16 నుంచి 20 వరకు ఇక్కడ టోర్నమెంట్ జరగబోతూ ఉన్నాయి. అది నేషనల్ సెలక్షన్ ఉంటుంది. అది అఫీషియల్ ప్రోగ్రామ్. అది గిట తప్పకుండా అది 5 రోజులు 6 రోజుల ప్రోగ్రామ్ ఉంది. దాని గిట ఇక్కడ నిర్వహించి ఇక్కడ నుంచి నేషనల్ సెలక్షన్ పోవడానికి, క్రీడాకారులకు ప్రోత్సహించడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎక్కడెక్కడ పెద్ద ఇంటర్నేషనల్, నేషనల్ టోర్నమెంట్లో జరిగే క్యాంప్ ఫైర్ని సార్ ఇక్కడ చిన్న పిల్లలకి, అంటే ఈ స్కూల్ లెవెల్ నుంచే వాళ్ళకు ఒక అలవాటు కావాలని వాళ్ళందరినీ క్యాంప్ ఫైర్ కోసం పెట్టి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సార్కి. ఇంత ఎంకరేజ్ చేస్తున్నటువంటి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు ఏఎల్ మీడియా తరఫున తెలుపుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎంత ఫండ్స్ ఇచ్చినా దాన్ని సరైన మార్గంలో నడిపడానికి ఒక వ్యక్తి కావాలి. అట్లాంటి వ్యక్తి మన పటాన్చెరు మరియు అమీన్పూర్ మండల్, అంటే ఇప్పుడు ఆర్సీపూర్ మండల్ ఉన్నటువంటి ఎంఈఓ బిపి రాథోడ్ సార్ని ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఈ టోర్నమెంట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఎట్లా నిర్వహిస్తున్నారని ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఇంత పెద్ద టోర్నమెంట్ 69వ ఎస్జిఎఫ్ క్రీడలు కబడ్డీ, వాలీబాల్ పటాన్చెరు ప్రాంతంలో మా ప్రాంతంలో నిర్వహించడానికి అవకాశం కల్పించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, జిల్లా పాలన
పటాంచరానికి తెలియజేస్తూ మరి ఈ యొక్క ఈవెంట్ ఈ యొక్క కార్యక్రమాన్ని క్రీడోత్సవాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా పటాంచెరు శాసనసభ్యులు గుడే ప్రేమపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో రాష్ట్ర స్థాయి క్రీడలు వీక్షించి క్రీడాకారుల ఉత్సాహాన్ని నింపేటటువంటి అవకాశం కల్పించినటువంటి జిల్లా పాలనాధికారి డిఓ ఎమ్మెల్యే గారికి పటాంచెరు ప్రాంత ప్రజాప్రతినిధులందరూ కూడా మా విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ క్రీడలు చూసిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారుల నూతన ఉత్సాహంతో మరి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి వరకు ఎదగాలనేటువంటి ఉత్సాహం కలుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి టోర్నమెంట్లు మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా మరెన్నో జరిపించాలని ఏఎల్ మీడియా తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పాలన యంత్రాంగము మా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా విద్యాశాఖాధికారు ఏ కార్యక్రమం తీసుకున్న క్రీడలకు సంబంధించి మేము విజయవంతం చేయడానికి ఆదేశాలు కృషి చేస్తామని చెప్పేసి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా పాలన యంత్రాంగానికి మా పటాంచెరు ప్రాంత విద్యాశాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఎక్కడ నుంచి వచ్చారు? వరంగల్ సార్. వరంగల్ టీం ఎన్ని రోజులు అయింది సార్? ఏ టీం ఉంది? కబడ్డీ మ్యాచ్ విన్ అయ్యారా సార్? అంటే ఇంత డాన్స్ చేస్తున్నారంటే ఇది ఏం డాన్స్ సార్? కోయే డాన్స్ సార్. కోయా భోజనం చేసిన వెంటనే మీకు అకామిడేట్ చేసినటువంటి వ్యక్తికి చెప్పేసి మరి పటాంచెరు సూచన 10 జిల్లాల కోచ్లకి